కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వంతాండ లేటరైట్ క్వారీలో కొండపై నుంచి క్రిందకు మట్టిని తరలించే క్రమంలో లారీలు ఢీకొనడంతో బీహార్కు చెందిన డ్రైవర్లు ధీరజ్, చందర్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరిని ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షం ప్రభావంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని ప్రధాన జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఢిల్లీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వర్షాల కారణంగా 100కి పైగా విమానాల సేవలు నిలిచిపోయాయి. ఇంకా 25కి పైగా విమానాలను దారి మళ్లించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీ సూచించింది. శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. అగలి మండలం గాయత్రి కాలనీ సమీపంలో చిరుత సంచరించింది. చిరుతను చూసిన గాయత్రి కాలనీ వాసులు భయాందోళన చెందారు. జనం తాకిడిని గమనించిన చిరుత ఒక్కసారిగా గ్రామంలోని గొర్రెల మందపై దాడి చేసి ఒక గొర్రెను గాయపరిచింది. చిరుతలు, ఎలుగుబంట్లు గ్రామాల్లోకి చొరబడుతున్నాయని, ఎన్నిసార్లు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులతో తిరుమల మళ్లీ కిక్కిరిసిపోతుంది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వీటి వెలుపల కూడా వేలాది మంది భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. సర్వదర్శనం పొందేందుకు భక్తులు సుమారు 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ఎస్ఆర్ ట్రావెల్స్ బస్సును చీమకుర్తి నుంచి చెన్నై పోర్టుకు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టింది. లారీ ఢీకొనడంతో బస్సు దిగి వెనుక వైపు నిలబడి ఉన్న సిరింగి బాబురావు మృతి చెందారు. బస్సులోని 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కొడవలూరు సీఐ సురేంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జగ్గయ్య చెరువు పరిసర ప్రాంతాల్లో పోలీసులు సుదీర్ఘ సోదాలు చేపట్టారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో ప్రత్యేక పోలీసులు ప్రతి ఇంటిని సుదీర్ఘంగా తనిఖీ చేశారు. సరైన రికార్డులు లేని అనేక వాహనాలను గుర్తించగా ఇప్పటి వరకు 43 వాహనాలను పట్టుకున్నారు. వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు వంటి ధృవపత్రాలు చూపిన తర్వాత వాటిని తిరిగి పొందవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 4 ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, అదనపు సిఆర్టీ బృందం ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు దుద్దిల్ల రమాదేవి బ్రదర్స్ డే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేటలో ఉన్న తన కార్యాలయంలో బ్రదర్స్ డే వేడుకలను ఏర్పాటు చేశారు. బ్రదర్స్ డే అనే పదం ఇంగ్లీషు పదమైనప్పటికీ దీని వెనుక ఉన్న భావం మాత్రం నిస్వార్థమైన అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముడు, అన్నదమ్ముళ్ల అనుబంధానికి ప్రతీగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జరిపే ఆలోచన తనకు వచ్చినప్పుడు రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లోని ఆర్యవైశ్య సహచరులు తనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారని రమాదేవి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒకే రాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు అర్ధరాత్రి 3 దుకాణాల్లో చోరీలకు పాల్పడి ₹1,00,000 నగదుతో పాటు హార్డ్ డిస్కులను అపహరించారు. ఈద్గా వద్ద ఉన్న మెడికల్ షాపు, బస్టాండ్లోని మెడిప్లస్, పాత బస్టాండ్లోని కిరాణా షాపులు సంబంధించిన షట్టర్లు, తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఉదయం తమ దుకాణాలకు వచ్చిన యాజమానులు ఈ విషయం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో ఒకేసారి 3 చోట్ల దొంగతనాలు జరగడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా యాంత్రాంగం వెల్లడించింది. ఈ పరీక్షల కోసం జిల్లాలో మొత్తం 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా
5,261 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని అధికారులు తెలిపారు. యూపీఎస్సీ పరీక్షలు 2 సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి 11:30 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు జరగనున్నాయి. పరీక్షకు 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి లేదు అని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని అయ్యప్పపల్లిలో మానవత్వాన్ని మరిచిన ఘోర ఘటన చోటు చేసుకుంది. తండ్రి దేవాసూత్ ఫకీర్ రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కొడుకు ప్రకాష్తో మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణ కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ఆవేశానికి లోనైన ప్రకాష్ తండ్రి ఫకీర్ను గొడ్డలితో తలపై పొడవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా తునిలో అరుదైన బ్రహ్మకమలం పుష్పం వికసించి కనువిందు చేసింది. స్థానికంగా నివసించే లోవరాజు 3 సంవత్సరాల క్రితం తన ఇంట్లో బ్రహ్మకమలం మొక్కను నాటారు. తాజాగా ఆ మొక్కలో పుష్పం వికసించడంతో ఆయన కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చిన లోవరాజు కుటుంబ సభ్యులు బ్రహ్మకమలాన్ని పూజించి హారతులు ఇచ్చారు. 3 ఏళ్ల క్రితం మొక్కను నాటామని ఇప్పుడు పుష్పం వికసించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. తీర్థయాత్ర నుంచి వచ్చాక పుష్పించడం దైవ సంకేతంగా భావిస్తున్నామని లోవరాజు తెలిపారు. కడప జిల్లా మైలవరం మండలం కంబాల దిన్నెలో 3 ఏళ్ల చిన్నారి హత్యాచార ఘటనకు ఖండిస్తూ జమ్మలమడుగులో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. నిందితుడిని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, లేదంటే తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ జమ్మలమడుగుకు చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ హృదయాదివికారక ఘటన తలుచుకుంటే మనసును కలిసిపోతుందని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తరసాల గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో రాత్రి వేళ అక్రమ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. దళారులు రాత్రి సమయంలో చొరబడి వడ్లను అక్రమంగా లోడ్ చేసి అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ రైతులు ఒక్కలపడ్డారు. ఈ క్రమంలో ఒక వడ్ల లారీని అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించిన రైతులు మా వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కత్తరసాల వడ్ల కొనుగోలు కేంద్రంను లీజుకు తీసుకున్న దళారులు రెచ్చిపోతున్నారని, అధికార యంత్రాంగాన్ని మాత్రం చూడనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. రాత్రి వేళ ఈ కేంద్రంలో దళారులు అక్రమంగా చొరబడి వడ్లను లారీలో లోడ్ చేసి ప్రభుత్వానికి విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ రంగస్థల కళాకారుడు, బలగం సినిమాతో గుర్తింపు పొందిన నటుడు జీవీ బాబు మరణించారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత వారం రోజులుగా జీవీ బాబు ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. వెల్దండ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాతో జీవీ బాబు కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. రంగస్థల నటుడిగా ఆయన కెరీర్ ప్రారంభమై సినిమాల్లో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. జీవీ బాబు మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నెల్లూరు జిల్లా రామ్నగర్ గేట్ సెంటర్లోని చేపల దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చేపల తూకాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు పలువురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ప్రతి ఆదివారం రామ్నగర్ గేట్ సెంటర్లో చేపల వ్యాపారం భారీగా సాగుతుంది. అయితే కేజీకి సగటున 100 గ్రాముల తేడాతో తూకాలు చేస్తున్నారని వినియోగదారులు గమనించి తూనికలు కొలతల శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శాఖ ఇన్స్పెక్టర్ షేక్ రియాజ్ అహ్మద్ నేతృత్వంలో నిర్వహించిన తనిఖీల్లో కొన్ని ఎలక్ట్రానిక్ కాటాలతో తేడాలు ఉన్నట్లు గుర్తించి 3 కాటాలను సీజ్ చేశారు. సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేసి షేక్ రియాజ్ తెలిపారు. ఎవరైనా వ్యాపారులు తూకాల్లో తేడాలు చేస్తూ వినియోగదారులను మోసగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భారత్కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని దాయాది పాకిస్తాన్కు చేరవేస్తున్న వారిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా పాక్కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో రాజస్థాన్లో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్లోని డీగ్ ప్రాంతానికి చెందిన కాసిం అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో కాసిం పాక్లోని కొంతమందితో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. ఆ దేశంలో కూడా అతడు పర్యటించినట్లు తెలిసింది. నిందితుడిని సంబంధించిన ఫోన్ను ఫోరెన్సిక్ పరీక్షకి పంపించింది. దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పౌర విమానాల నిర్వహణలో భద్రతా పరంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖకు చెందిన వైమానిక స్థావరాల్లో విమానాలు టేకాఫ్ ల్యాండింగ్ చేసే సమయంలో విండో షేడ్స్ మూసివేయాల్సిందిగా సూచనలు జారీ చేసింది. ప్రత్యేకంగా పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన పశ్చిమ భారత ప్రాంతాల్లో ఈ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలంటూ స్పష్టం చేసింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత 10,000 అడుగుల ఎత్తు వరకు ల్యాండింగ్ సమయంలో అదే ఎత్తు కంటే దిగిపోయిన తర్వాత ఈ నిబంధన వర్తిస్తుందని డీజీసీఏ వెల్లడించింది. భారత్తో పాటు అమెరికాలో అక్రమాలకు పాల్పడుతున్న ఆర్థిక నేరగాడు అగంద్ చండోక్ సింగ్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై బ్యాంకు మోసం, మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. దీంతో స్థానిక అధికారుల సహాయంతో అతడిని అమెరికా నుంచి భారత్కు రప్పించి అరెస్టు చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ టెక్ సపోర్ట్ పేరుతో మరికొందరితో కలిసి అమెరికాలోని పలువురు వృద్ధులను మోసం చేసిన కేసులో 2022లో అమెరికా కోర్టు అగంద్ను దోషిగా నిర్ధారించి 6 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అదే సమయంలో అతడు కాలిఫోర్నియాలో మనీ లాండరింగ్ నెట్వర్క్ను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో అంగద్తో పాటు మరో 5గురిపై కూడా కేసులు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. బెంగళూరులోని బసవేశ్వర నగర్లో జెప్టో డెలివరీ బాయ్ కస్టమర్పై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. డెలివరీ చిరునామా విషయంలో తలెత్తిన వివాదం కాస్త దాడికి దాకా వెళ్లింది. మే 21న జరిగిన ఈ ఘటనలో కస్టమర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో శశాంక్ తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ దాడి దృశ్యాలు ఇంటి ముందు అమర్చిన సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు విష్ణువర్ధన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కురిసిన వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. కులులులో ఈ వరదలు బీభత్సం సృష్టించాయి. పదుల సంఖ్యలో కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి, మట్టిలో కూరుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 5 నంబరు హైవేపై కొండ చర్యలు, చెట్లు విరిగిపడడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో రాంపూర్ కిన్నూరు మధ్య హైవే పూర్తిగా మూసివేయబడింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై హిమాచల్ ప్రదేశ్లోని 7 ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.